రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూపాలపల్లిలోని ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి పలు పట్టణాలు, నగరాల్లో భూములున్న సరైన పత్రాలు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి పట్టణాల్లో అక్కడ నివసించే నిరుపేదలు భూములు కొద్దిగా ఉన్న ఆసాములు బ్యాంకులో లోను పెట్టాలి అంటే ఆ బ్యాంకులో లోను పెట్టే విధంగా ఆ పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ మధ్యనే లైసెన్స్డ్ సర్వేలను ఏర్పాటు చేశాం. కొత్త భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ చట్టం ద్వారా, ఈ లైసెన్స్డ్ సర్వేల ద్వారా ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వాటిని కూడా శాశ్వతంగా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మీ చల్లని దీవెనలు, నిండు మనసు ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పక్కనున్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసింది. కానీ ఈ భూపాలపల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు.